కాకినాడ సాంబమూర్తి నగర్లో వేంచేస్తున్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సిఓఓ మెర్ల మురళీధర్ కృష్ణవేణి దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని అత్యంత వైభవంగా మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అభిషేకాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అన్నవరం ట్రస్ట్ బోర్డు పాలక మండలి మాజీ సభ్యులు కర్రి భామిరెడ్డి, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నక్షత్రం అభిషేకం జరిగింది. ఈ రోజు విశిష్టత ఏంటంటే మాసాన మార్గశీర్షం అన్నారు. మాసంలోనే అన్ని మాసాల్లో గల ఉత్తమమైనది అంటే శిఖరం లాంటిది ఏమైనా ఉందా అంటే అది మార్గశీర్ష మాసం. ఈ మాసంలో ఏ ధర్మ కార్యక్రమం ఆచరించినా చాలా మంచిది అని స్వయంగా శ్రీకృష్ణుడే మన భగవద్గీతలో చెప్పాడు. దాన్ని పురస్కరించుకొని ప్రతి నెల మనకి వచ్చే శ్రవణ నక్షత్రం లాగే ఈ రోజు కూడా మనం శ్రవణ నక్షత్రం రోజుని శ్రవణ నక్షత్రం అభిషేకం చేసుకున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి. అందులో ప్రముఖులైన మన కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సంస్థకి సిఇఓ అయిన మన మురళీధర్ గారు వచ్చి వారి కార్యక్రమం చేసుకుని తరించినారు. కాబట్టి భక్తులందరూ కూడా వారి వీలు చూసుకొని ఈ మాసంలో అందరూ దైవ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది. జై శ్రీమన్నారాయణ.